సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్లాట్స్లో తూర్పు ముఖ ద్వార గృహాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ చెప్తాను. ఎవరికైనా ఈజీగా అర్థమైపోద్ది. ఒక లేమ్యాన్కైనా మామూలుగా చదువుకున్న వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఎక్కడ చూసినా ఫ్లాట్స్ స్టాండ్ అలోన్ ఫ్లాట్స్, బిగ్ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, తర్వాత విల్లాస్ కూడా ఉన్నాయి. అవి కూడా గేటెడ్గానే ఉంటున్నాయి. ఇండిపెండెంట్ హౌస్ అనేది కాస్త తగ్గిపోతూ వస్తుంది. దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఫ్లాట్స్లో గేటెడ్ కమ్యూనిటీస్లో ముఖ్యంగా సెక్యూరిటీ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ మనం ఇల్లు అలా తాళం వేసేసుకొని ఎక్కడికైనా హాయిగా వెళ్ళిపోయవచ్చు ఎన్ని రోజులైనా, అంత సెక్యూరిటీ ఉంటుంది. అదే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం కష్టం. పొద్దున బయటికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేలాగా ఉంటుందో లేదో, తాళం పగలగొట్టి దొంగలు ఎత్తుకుపోతారో తెలియదు. సో ముఖ్యంగా కారణం ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మెయింటెనెన్స్ అంతా కూడా సొసైటీ వాళ్ళు చూసుకుంటారు. మనం ఊరికే మెయింటెనెన్స్ ఫీజు కట్టేసి సరిపోద్ది. ఒక సొసైటీ ఉంటుంది, ఆడవాళ్ళకి ఒక సొసైటీ మాట్లాడుకోవడానికి, సాయంత్రం పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంటుంది, వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఆడుకోవడానికి. సో ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలు అందరూ కూడా ఫ్లాట్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడానికి. ఇండిపెండెంట్ హౌస్కి దీనికి ఉన్న తేడా అది. ఫ్లాట్స్లో ఎక్కడ చూసినా ఫ్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగే కడుతున్నారు. నార్త్ సౌత్ చాలా తక్కువ. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ దాంట్లో ఏదో ఒక రో ఎక్కడో ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంటుంది, కానీ సౌత్ ఫేసింగ్ అసలు ఎక్కడా ఉండదు కూడా. ఎందుకంటే జనాలు సౌత్ అంటేనే భయపడిపోతారు. కాబట్టి బిల్డర్స్ ఎవరు కూడా ధైర్యం చేసి కట్టరు. బిల్డర్కి ఎంతసేపు కట్టి తొందరగా అమ్మేసుకొని ఆ వెంచర్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి అన్నదే ఉంటుంది. కాబట్టి ఈస్ట్ వెస్ట్ ఫేసింగే ఎక్కువగా కడుతూ ఉంటారు. సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఈస్ట్ గుమ్మం, ఈస్ట్ అనగానే అంటే నా అనుభవంలో నేను చూశాను చాలామందిని, మన ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా లేకపోతే బయట ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ కొంచెం అవేర్నెస్ అంటూ ఉంది. కానీ బయట రాష్ట్రాల్లో నార్త్ సైడ్ ఏంటంటే తూర్పు అనగానే డోర్ ఎక్కడుంది, గుమ్మం ఎక్కడుంది, మెయిన్ డోర్ అన్నది చూడరు. తూర్పులో ఉందా సరిపోద్ది, ఉత్తరంలో ఉందా సరిపోద్ది అనుకుంటారు. కానీ ఉచ్చస్థానంలో ఉందా, నీచ స్థానంలో ఉందా అనేది వాళ్ళకి తెలియదు అక్కడ. ఇంకా ఇక్కడ కూడా మన వాళ్ళు కొంతమంది తెలుగు రాష్ట్రాలు కూడా కొంతమంది తప్పు చేస్తూ ఉన్నారు. అంటే సెలెక్ట్ చేసుకోవడంలో అంటే ఉన్నాయి కొద్ది 8, 9, 10 నిమిషాలు యూట్యూబ్లో మొత్తం వాస్తు చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్గా చెప్తాను. ఎవరికైనా లేమానికి కూడా అర్థమయ్యేలా అయిపోతుంది. అది ఆ జాగ్రత్త తీసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మనకు కలిసి వస్తుంది. ఒక ఫ్లాట్ ఉందనుకోండి తూర్పు ఫేసింగ్, మనం కంపాస్ పెట్టి చూస్తే మనకు అర్థమైపోద్ది తూర్పు ఫేసింగా ఏం ఫేసింగ్ అనేది. సో అందుకే మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు తూర్పు ఫేసింగ్ చూసుకుందాం. బండ గుర్తుగా ఏంటంటే పెద్దగా ఇందులో వాస్తులో నాలెడ్జ్ ఉండే అంత అవేర్నెస్ ఉండే అవసరం లేదు. బండ గుర్తుగా చెప్తాను. తూర్పు ఫేసింగ్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు మెయిన్ డోర్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్కి, అంటే ఆ ఇంటి బయట గోడ, ఉత్తరం బయట గోడకి దగ్గరగా, అంటే ఒక 2-3 ఫీట్ జరిగినా పర్వాలేదు. అలా ఉంటే అంటే మనకి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు రైట్ హ్యాండ్ నుంచి వెళ్తున్నాం, ఇల్లంతా కూడా లెఫ్ట్కి ఉంటుంది. అప్పుడు అది ఉచ్చస్థానమైన తూర్పు ఈశాన్యంలో ఉన్న గుమ్మం, అది ఇంకా గుర్తించాలి. అది మంచి ఫలితాలు ఇస్తుంది. లేదు కాస్త 4-5 ఫీటో 6 ఫీటో ఉత్తరం గోడ నుంచి జరిగి ఉంది అంటే తూర్పులో ఉన్నట్టు అర్థం. అది మధ్య ద్వారం, అది కూడా బాగుంటుంది. తూర్పు ఈశాన్యం గుమ్మం ప్రధాన ద్వారం ఉండడం వల్ల మనకు అన్నీ మంచి కలిసి వస్తాయి. ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. పిల్ల పాపలతో హాయిగా ఉంటాం. బిజినెస్ చేసే వాళ్ళకి మంచి బిజినెస్ జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
పేరు ప్రతిష్ట అన్నీ ఉంటాయి. ఇలా కాకుండా ఈ ఇంట్లోకి వెళ్ళేప్పుడు, ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంట్లోకి వెళ్ళేప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి అంటే ఎడం వైపుకి దక్షిణ గోడకి దగ్గరగా, అంటే ఇంటి బయట దక్షిణ గోడకి దగ్గరగా గుమ్మం ఉంటే, అంటే ఇల్లంతా కూడా రైట్ సైడ్ ఉంటుంది. అది నీచ స్థానమైన తూర్పు ఆగ్నేయ డోర్గా గుర్తించాలి. అలాంటి ఇళ్లలోకి మనం వెళ్ళకూడదు. ఈ తూర్పు ఆగ్నేయ గుమ్మం ఇల్లు స్టార్టింగ్లో పెద్దగా ఇబ్బంది పెట్టదు, అంటే మనకంత కనపడదు. చిన్న చిన్నగా నష్టపోతూ ఉంటాం. ఇంకా అన్ని ఆరోగ్య సమస్యలు ఇలా ఉండే వాళ్ళకి, లేడీస్కి సాధారణంగా చాలా చోట్ల కనబడింది ఏంటంటే గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. యూట్రస్ కూడా తీసేయబడుతుంది అక్కడ. సివియర్ గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. బిజినెస్ చేసే వాళ్ళకి అస్తమానం ఒక బిజినెస్ చేంజ్ చేస్తుంటారు. ఒక 2 months ఒక బిజినెస్, తర్వాత తీసేసి ఇంకో బిజినెస్, తర్వాత ఇంకో బిజినెస్, ఇలా మారుతూ ఉంటారు. దేంట్లో కూడా నిలకడగా ఉండరు. ముఖ్యంగా తూర్పు ఆగ్నేయ ద్వారం ఉన్న ఇళ్లలో రెండో సంతానాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది అది. అంటే ఆ దుష్ప్రభావాలన్నీ కూడా రెండో సంతానం పైన ఎక్కువగా ఉంటాయి. మోసపోవడం, అందరు ఊరికి మాటలు నమ్మేసి ఎవరికో ఏదో ఇచ్చేయడం, మనం మోసపోవడం, తర్వాత బాధపడడం. తీరా పనంతా అయిపోయింది, ఇంకా ముద్ద కలిపి నోట్లో పెట్టుకుని సమయానికి అలా జారిపోతుంది. అన్ని పరిస్థితులన్నీ కూడా అలాగే ఉంటాయి. ఈ పని అయిపోతుంది, ఇంకా దగ్గరకు వచ్చేసింది అన్న లాస్ట్ మినిట్కి అలా ఆగిపోతుంది అది. అంటే ప్రతి పనిలో ఇలాగే జరుగుతూ ఉంటుంది. అస్తమానం అలా పోస్ట్పోన్ ఏదే ఒక క్లారిటీకి రాదు. ఆరోగ్య సమస్యలు, మగవాళ్ళకి యూరినరీ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి తూర్పు ఫేసింగ్ ఇంట్లోకి వెళ్ళేప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్కి గుమ్మం ఉంటే అది తూర్పు ఈశాన్యం ఉచ్చస్థానంగా గుర్తించి ఆ ఇల్లు తీసుకుంటే బాగుంటుంది. సాయి రక్ష.